నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. జనరల్ గా రాజకీయాల్లో ఏ పార్టీకైనా శత్రువులు ఎక్కడుంటారు? పక్క పార్టీలో ఉంటారు. కానీ మన తెలంగాణ బీజేపీ రూటే సపరేటు. ఇక్కడ శత్రువులు బయట ఎక్కడో లేరు సార్, సొంత పార్టీలోనే పక్క సీట్లోనే కూర్చొని ఉంటారు. ఒకరి కాళ్ళు ఒకరు లాగడంలో, ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వడంలో మన కమలనాథులను మించినోళ్ళు లేరని స్వయంగా వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ గారే తల పట్టుకొని మరీ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు, పార్టీలనే ఒకరికి ఒకరు శత్రువులు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలపై కొట్లాడాల్సిన లీడర్లు ఒకరిపై ఒకరు లేఖల యుద్ధాలు ఎందుకు చేసుకుంటున్నారు? కొందరు కమలం నేతలు సీఎం రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నారనే టాక్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? కిషన్ రెడ్డి స్కెచ్ ఏంటి? బండి సంజయ్కి జరిగిన అన్యాయం ఏంటి? ఈటల ఎంట్రీతో మారిన సమీకరణాలు ఏంటి? పూసగుచ్చినట్టు స్పెషల్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ముందుగా మన తెలంగాణ బీజేపీకి పెద్ద దిక్కు, ఢిల్లీలో గట్టిగా చక్రం తిప్పగల నేత కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. కిషన్ రెడ్డి స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుగా? పాము చావద్దు, కర్ర విరగొద్దు, సాత్విక రాజకీయం అన్నమాట. అయితే పార్టీలోనే ఆయనపై ఒక గట్టి విమర్శ ఉంది. అదేంటంటే ఆయన తన కింద ఎవరిని ఎదగనివ్వరు అని. తెలంగాణ వచ్చిన కొత్తలో పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఓట్లుగా మార్చడంలో కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యారనే అసంతృప్తి క్యాడర్ లో ఉండేది. సరిగ్గా అలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చారు మన ఫైర్ బ్రాండ్ బండి సంజయ్. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక సీన్ మొత్తం మారింది. హిందుత్వ నినాదం, పక్కా మాస్ డైలాగులతో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తల్లో పూనకాలు తెప్పించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రికార్డు సీట్లు సాధించి దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచి మేమే ప్రత్యామ్నాయమని చూపించారు. మరి అంత ఊపులో ఉన్న బండి సంజయ్ను సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధ్యక్ష పదవి నుంచి ఎందుకు పీకేశారు? దీని వెనక కిషన్ రెడ్డి హస్తం ఉందనే టాక్ గట్టిగా నడిచింది. బండి సంజయ్ కు క్రెడిట్ అంతా వెళ్లిపోతే తన సీటు ఎక్కడ ఊడుతోందోనని కిషన్ రెడ్డి ఢిల్లీలో పెద్ద స్కెచ్ వేసి ఆయన్ని పక్కన పెట్టించారని కమలం క్యాడరే గుసగుసలాడుతుంది. రిజల్ట్ ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాప చుట్టేసింది. ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ల పంచాయతీ చాలదన్నట్టు మధ్యలో బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ ఎంట్రీ ఇచ్చారు. ఈటల రాకను బీజేపీలోని పాత నేతలు మొదటి నుంచి అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఆయన రాగానే బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న అప్పర్ క్లాస్ సామాజిక వర్గ నేతలు ఈటలపై లోపల గుర్రుగా తయారయ్యారు. ఇక బండి సంజయ్, ఈటల రాజేందర్ల మధ్య విభేదాలైతే రచ్చకెక్కి బజార్న పడ్డాయి. ఈటల మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నాడని బండి వర్గం ప్రచారం చేయడం, దానికి ఈటల కౌంటర్లు ఇవ్వడం, ఒకరినొకరు తొక్కేయడానికి ఢిల్లీ పెద్దలకు లేఖల అస్త్రాలు సంధించడం. అబ్బో ఒకటేంటి, మంత్రి పదవుల కోసం పార్టీలో పీఠం కోసం సాగిన ఈ ఫిర్యాదుల పర్వం చూసి సామాన్య కార్యకర్త తలపట్టుకుంటున్నాడు. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ఎండగట్టాల్సింది పోయి వీళ్ళే కొట్టుకుంటూ కాలక్షేపం చేశారు. ఇక అసలు ట్విస్ట్ లోకి వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతోంది. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ వెనకడుగు వేసింది. రైతు డిక్లరేషన్ లేదు, నిరుద్యోగుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంతకంటే మంచి టైమింగ్ ప్రతిపక్షానికి ఏం దొరుకుతుంది చెప్పండి? కానీ తెలంగాణ బీజేపీ ఏం చేస్తోంది? మొక్కుబడిగా అప్పుడప్పుడు ఓ ప్రెస్ మీట్ పెట్టి హ్యాపీగా చేతులు దులిపేసుకుంటోంది. ఎందుకో తెలుసా? రాష్ట్రంలోని కొందరు ముఖ్యమైన బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో లోపాయికారిగా అంటగాగుతున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి మీరు అక్కడ చూసుకోండి, మేము ఇక్కడ చూసుకుంటామన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాలు లేదా వ్యాపార సంబంధాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు కొందరు కమలనాథులు. అందుకే కాంగ్రెస్ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించేలా దీర్ఘకాలిక ఉద్యమాలు చేయడంలో రాష్ట్ర బీజేపీ ఘోరంగా విఫలమవుతోంది. క్యాడర్ ఏమో కొట్లాడదామని రోడ్ల మీదకి వస్తుంటే లీడర్లేమో రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారు. తెలంగాణ నేతల లీలలు ఢిల్లీ దాకా వెళ్లడంతో హైకమాండ్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇలా 3 టాప్ లీడర్లు తెలంగాణలో పర్యటించారు. అయినా సరే మన నేతల్లో మార్పు రాలేదు. దీంతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలో క్లాస్ స్పీకర్. గ్రూప్ రాజకీయాలను అస్సలు సహించేది లేదు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా నడిస్తే ఎంత పెద్ద నేతనైనా సరే లేపేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారైతే రాష్ట్ర కార్యవర్గ పేటీలో కడిగి పారేశారు.
పశ్చిమ బెంగాల్ ఉదాహరణ ఇస్తూ అక్కడ మమతా బెనర్జీ అరాచకాలను తట్టుకొని 15,000 మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైలుకు వెళ్లినా వెరవకుండా పోరాడారు. అలాంటి కసి నిబద్ధత ఈ రాష్ట్ర నేతల్లో ఎందుకు కరువైంది? ఇక్కడ ఎవరు నిజంగా పనిచేస్తున్నారు, ఎవరు టైం పాస్ చేస్తున్నారో ఢిల్లీ దగ్గర పూర్తి సమాచారం ఉందని హెచ్చరించారు. అంటే మీ జాతకాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, రేవంత్ రెడ్డితో ఎవరు టీ తాగుతున్నారో, ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో తెలుసు అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేస్తారన్నమాట. సో ఇది తెలంగాణ బీజేపీ అసలు పరిస్థితి. 3 దశాబ్దాలుగా ఎన్నికల ముందు పుంజుకోవడం, తీరా ఎన్నికల సమయానికి నేతల గ్రూపు తగాదాల వల్ల చాప చుట్టేయడం వీళ్లకు ఒక అలవాటుగా మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడింది, కాంగ్రెస్ పై వ్యతిరేకత వస్తోంది. కరెక్ట్ గా వాడుకుంటే బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ లీడర్ల మధ్య సఖ్యత లేకపోతే, సొంత లాభాల కోసం అధికార పార్టీతో అంటకాగితే పాపం నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోవాలి? ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఈ సీరియస్ హెచ్చరికల తర్వాతైనా రాష్ట్ర నేతలు బుద్ధి తెచ్చుకుంటారా, లేక నువ్వొకటి చెప్తే నేనొకటి వింటా అన్నట్టుగా మళ్ళీ లేఖల యుద్ధాలు మొదలు పెడతారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.